హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో నేను ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే, ప్రతిరోజు ఫేస్బుక్లో మతం గురించి నా మతం గొప్ప అంటే నా మతం గొప్ప అని చాలామంది దీని గురించి మాటల యుద్ధం అయితే జరుగుతూ ఉంది. ఎవరో ఒకరు ఎదుటి మతానికి సంబంధించిన దేవుణ్ణి విమర్శించడం వల్ల అవతలి వాళ్ళు ఇంకొక 10 మంది రియాక్ట్ అవ్వడం, దానివల్ల యువతలి వాళ్ళు ఇంకొక 100 మంది రియాక్ట్ అవ్వడం, ఇలాగా ప్రపంచం మొత్తం నాశనమయ్యే అవకాశం అయితే చాలా ఉంది. ఎందుకంటే కొంతమంది స్వార్థపరులు వాళ్ళు ఫేమస్ అవ్వడం కోసం ఈ మతాన్ని అనేది జనాల మీద రుద్ది వాళ్ళు ఫేమస్ అవుతూ వాళ్ళ కాలాన్ని గడుపుతున్నారన్నమాట. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ నేను ఒక హిందువుని అనుకోండి, నేనేం చేస్తానంటే ఒక క్రిస్టియన్ మతాన్ని దూషిస్తా, వాళ్ళ యొక్క దేవుడిని దూషిస్తా. నేను ఇంత చేసినప్పుడు ఆ క్రిస్టియానిటీకి సంబంధించిన వాళ్ళు ఊరుకుంటారు. వాళ్ళు ఒక 10 మంది హిందూ మతాన్ని, హిందూ దేవుళ్ళని దూషిస్తారు. వాళ్ళు దూషించినప్పుడు ఈ క్రిస్టియన్స్ ఈ హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఊరుకొని ఉంటారు కదా, వీళ్ళు ఒక 100 మంది ఆ క్రిస్టియన్ల దేవుళ్ళని వాళ్ళ మతాన్ని దూషిస్తారనమాట. ఇలా చేసినప్పుడు క్రిస్టియన్స్ ఊరుకోరుగా, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఒక 1000 మంది హిందూ మతాన్ని దూషించడం, వీళ్ళ దేవుళ్ళని తిట్టడం, ఇలా చేస్తారనమాట. దీని అంతటికీ కారణం ఎవరు? నేనే కదా, హిందువునైనా నేనే కదా. అంటే ఎగ్జాంపుల్కి చెప్తున్నాను. ఇక్కడ ఎవరి మనోభావాలని దెబ్బతీయడం కానీ, ఎవరి యొక్క మతాన్ని కానీ, వారి దేవుళ్ళని విమర్శించడానికి నేను ఈ వీడియో చేయలేదు. కొంతమంది స్వార్థపరులు ఈ మనుషుల్లో, వాళ్ళ మనసుల్లో ఈ మతం అనే విషాన్ని నాటి అన్నదమ్ములుగా బ్రతకాల్సిన వాళ్ళని శత్రువులుగా మార్చి ప్రపంచాన్ని నాశనం చేస్తున్నారు. సో ఈ వీడియో అనేది పూర్తిగా చూడండి, చివరి వరకు చూడండి. ఇక్కడ ఏంటంటే ఏ మతాన్ని విమర్శించడం కానీ, ఏ దేవుళ్ళని దూషించడం కానీ నా ఉద్దేశం అయితే కాదు, ఓకేనా. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఏదైనా ఒక మతాన్ని ఏ దేవుడు సృష్టించలేదు. నన్ను ఆరాధించిన వాళ్ళే క్రైస్తవులు అని జీసస్ చెప్పలా, నమాజ్ చేసిన వాళ్ళే ముస్లిమ్స్ అని అల్లా చెప్పలేదు, పూజ చేసే వాళ్ళని హిందువులని హిందూ దేవుళ్ళు ఏ దేవుడు చెప్పలా. అది ఏ గ్రంథంలో కూడా లేదు. మతాన్ని సృష్టించింది మనిషే. నిజంగా మనం మతాన్ని సృష్టించింది మనిషే. మన రాజ్యాంగం కూడా ఒక మతాన్ని ఎంచుకునే హక్కు, ఏ దేవుడినైనా పూజించే హక్కు మనకిచ్చింది. కానీ నా దేవుడు గొప్ప, నా మతం గొప్ప అనే హక్కు అయితే మనకుంది. కానీ వేరే మతం గొప్ప కాదు, వేరే దేవుడు గొప్ప కాదు అనే హక్కు మనకు లేదు. పలానా ఈ మతాన్ని దూషించండి, పలానా దేవుడిని తిట్టండి అని ఏ గ్రంథంలోనూ లేదు, ఏ దేవుడు కూడా చెప్పలేదు. కానీ కొంతమంది స్వార్థపరులు వాళ్ళు ఫేమస్ అవ్వడం కోసం ఇతర మతాలని దూషించడం, ఇతర దేవుళ్ళని దూషించడం, ఇలా చేస్తున్నారు. వీళ్ళు ఏంటంటే తీవ్రవాదుల కంటే, పాకిస్తానీ తీవ్రవాదుల కంటే డేంజర్ అన్నమాట. ఎందుకంటే పాకిస్తాన్ తీవ్రవాదులు బాంబులు పెడితే ఒక ఏరియా మాత్రం నాశనం అవుతుంది. కానీ వీళ్ళు మనుషుల యొక్క మనసుల్లో నాటే విషం వల్ల
కొన్ని కోట్ల మంది కొన్ని అన్ని దేశాలు కూడా, ప్రపంచం అంతా కూడా కొట్టుకొని చస్తారు. ఒకరికొకరికి శత్రువులుగా మారి, అన్నదమ్ములుగా బతకాల్సిన వాళ్ళు శత్రువులుగా మారి కొట్టుకొని చస్తారన్నమాట. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు నేను ఒక హిందువునైతే నేను పూజ చేసుకుంటా, లేదా క్రిస్టియన్ అయితే ఇంట్లోనే ప్రేయర్ చేసుకుంటా, లేదా ముస్లిం అయితే నమాజ్ చేసుకుంటా. అది ఎంతవరకు? నా ఇంటి వరకే. ఏదైనా నా ఇంట్లో చేసుకొని బయటికి వచ్చేటప్పుడు ఒక మనిషిలాగా మాత్రమే వస్తే అందరూ కలిసిమెలిసి బతకొచ్చు. ఇది వ్యక్తిగతం అన్నమాట. ఎవరికి నచ్చిన దేవుణ్ణి వాళ్ళు పూజించుకోవచ్చు, ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్ళు ఆరాధించవచ్చు అన్నమాట. కానీ ఇతర మతాలని, ఇతర దేవుళ్ళని దూషించే హక్కు మనకి లేదు. ఇక్కడ ఇవన్నీ అరికట్టాలంటే ఒక్కటే మార్గం. ఇందాక చెప్పినట్లుగా నేను ఒక హిందువుని అయి ఉంటే, నేను ఇతర మతాలని ద్వేషించినప్పుడు వాళ్ళు నా యొక్క మతానికి వ్యతిరేకంగా రియాక్ట్ అవుతారు. అలాగే నా తరఫు వాళ్ళు ఒక 100 మంది క్రిస్టియానిటీకి వ్యతిరేకంగా రియాక్ట్ అవుతారు. ఈసారి వాళ్ళు ఒక 1000 మంది రియాక్ట్ అవుతారు. ఇలాగా కొన్ని కోట్ల మంది కొట్టుకు సావడానికి కారణం ఎవరు? నేను. అంటే ఏదైనా ఒక మతానికి సంబంధించిన వాడే. ఎవరైనా ఇట్లా ఇతర మతాలని, ఇతర దేవుళ్ళని దూషించినప్పుడు అదే మతానికి చెందిన వాళ్ళు రియాక్ట్ అయ్యి, అరే వెధవా, మన దేవుడు బాగానే ఉన్నాడు, మన మతం బాగానే ఉంది, ఎందుకురా వాళ్ళని దూషించి, వాళ్ళని విమర్శించి, వాళ్ళ చేత కొన్ని కోట్ల మంది చేత మన దేవుడిని, మన మతాన్ని విమర్శించేలా చేస్తావు, దూషించేలా చేస్తావు అని చెప్పు తీసుకొని 4 పీకితే ఆటోమేటిక్గా ఇవన్నీ ఆగుతాయి అన్నమాట. దయచేసి గమనించండి. ఇది ఎవరి మనోభావాలని దెబ్బతీయడం అయితే నా ఉద్దేశం కాదు. కానీ నేను ఆ ఫేస్బుక్లో చూస్తున్నాను, విపరీతంగా ట్రోల్ అయిపోతూ ఉన్నాయి. ఒకరినొకరు తిట్టుకోవడం, ఒకరి దేవుళ్ళ గురించి ఒకరు నీచంగా మాట్లాడుకోవడం, ఇలాగైతే చాలా చూస్తున్నాం. సో బేసిక్గా ఎవరి మతం వాళ్ళకి గొప్పదబ్బా, ఎవరి దేవుడు వాళ్ళకి గొప్ప. మీ దేవుడిని మీరు పూజించుకోండి, మీ గ్రంథాన్ని మీరు చదువుకోండి, అంతేగాని ఇతర మతాన్ని, ఇతర గ్రంథాలని, ఇతర దేవుళ్ళని ద్వేషించొద్దు. ఇలాగా ఎవరైతే ఫేస్బుక్లో ఇట్లాగా వేరే మతాలని దూషించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రియాక్ట్ అవ్వమాకండి. మీరు రియాక్ట్ అవ్వదలుచుకుంటే వాళ్ళకి వ్యతిరేకంగా అవ్వండి. ఎవరైతే క్రిస్టియన్స్ గురించి మాట్లాడారనుకోండి, హిందువులే రియాక్ట్ అవ్వండి. అలాగే హిందూ దేవుళ్ళని విమర్శించాడు అనుకోండి, క్రిస్టియన్స్కి సంబంధించిన వాళ్ళే రియాక్ట్ అవ్వండి. అరే ఎదవా, మన దేవుడు బాగానే ఉన్నాడు, మన మతం బాగానే ఉంది, ఎందుకురా వాళ్ళ మతాన్ని, వాళ్ళ దేవుడిని విమర్శించి మన దేవుడిని మన గ్రంథాలని కొన్ని కోట్ల మంది విమర్శించేలా, తిట్టేలా చేస్తావు అని వాళ్ళకి బుద్ధి చెప్పండి. సో ఈ విధంగా చేస్తే మనమందరం ప్రశాంతంగా అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఉండొచ్చు. ఒకవేళ నేను మాట్లాడే దాంట్లో ఏమన్నా మీ మనోభావాలు దెబ్బతిని ఉంటే, మీ యొక్క మనసు ఏమైనా గాయపరుచుంటే నన్ను క్షమించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అనేది లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.